నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది సుజాత నగర్లో ఉన్న 200 గజాలు 30x60 సైజులో ఉన్న ఓపెన్ సైట్ అండి. ఆల్రెడీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అండి. 100% మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. 30x60 అంటే చాలా మంచి డినామినేషను. పెద్ద అపార్ట్మెంట్కి సరిపోయే స్పేస్ అండి అది 30x60 అంటే. సైట్కి ఆనుకుని ఇండిపెండెంట్ హౌస్ అయితే బిల్డప్ చేసుకున్నారు. అదేవిధంగా మన సైట్ దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. అంటే మనది మిడిల్లో ఉందని చెప్పొచ్చండి. మన తర్వాత చాలా వరకు రెసిడెన్షియల్స్, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో మరీ చివరి కాదు, సైట్ ఏదో దొరికింది, చివరి దొరికింది, కొండ దగ్గర అనుకోవడానికి అయితే లేదండి. మెయిన్ రోడ్ నుంచి ఆల్మోస్ట్ మనం 1 కిలోమీటర్ వెళ్ళినట్టు అనిపిస్తుంది. రెసిడెన్సీ ప్లానింగ్ అయితే 1 కిలోమీటర్ వరకు వెళ్ళొచ్చండి. కిలోమీటర్ అంటే మనం బండి ఎక్కినా, కార్ ఎక్కినా ఒక 5 మినిట్స్లో మనం రీచ్ అయిపోతాం. ఆ మాత్రం డిస్టెన్స్ ఉంటే మనకి చాలా ప్రశాంతమైన రెసిడెన్సీ దొరుకుతుంది. మరి మెయిన్ రోడ్డు, కమర్షియల్ రోడ్డు మీద ఉన్న అపార్ట్మెంట్ తీసుకోవడంలో 1-2 ప్లస్లు ఉండొచ్చేమో, కానీ ఒక మిగిలిన 90% అయితే మనకి మైనస్లేండి. ఎందుకంటే మనం ప్రశాంతంగా ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా ఇంటికి వచ్చి కూర్చున్నప్పుడు ఎక్కువ సౌండ్ లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా, కూల్గా, ప్రశాంతంగా మన మైండ్ మనకి పనిచేసేటట్టుగా రెసిడెన్సీ ప్లాన్ చేయాలండి. అలా కాకుండా మెయిన్ రోడ్డు, కమర్షియల్ స్పేస్లో మనం ఇండిపెండెంట్ తీసుకున్నా, ఫ్లాట్ తీసుకున్నా సరే, మనం జాబ్ చేసి వచ్చినా లేకపోతే బిజినెస్ చేసి వచ్చినా ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతత లేకుండా సౌండ్స్ వస్తుంటాయండి. మనకైతే సౌండ్స్ అయితే అలవాటు అయిపోయి మనకి డిస్టర్బెన్స్ అనిపించదు, కానీ మన మైండ్ అయితే రీడ్ చేస్తుంటుంది. చెవుల ద్వారా వెళ్ళిన సౌండ్ మొత్తం మైండ్ అయితే రీడ్ చేసి క్యాప్చర్ చేస్తుంటుంది. మనకి తెలియకుండానే ఒక రకమైన స్ట్రెస్, చిరాకు,